వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రోజుకొకసారి మనకు కొత్త ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంది. ముందు 12th అన్నారు, తర్వాత పోస్ట్పోన్ అయ్యి 15th తర్వాత ఉంటాయన్నారు. లేదు మళ్ళీ 12thకే ఉంటాయని చెప్పి మనకు న్యూస్ అయితే రావడం జరుగుతుంది. ఏమైనప్పటికీ మన డేట్స్ అయితే ఇవి అయితే ఫైనల్ అని చెప్పలేము. బట్ ఓవరాల్గా డేట్స్ అయితే ఇప్పుడు కొత్త డేట్స్ అయితే రావడం జరిగింది. ఆ డేట్స్ ఏంటి చూద్దాము. అలాగే జిల్లాల వారీగా మనకు ఎంతమంది పాస్ ఎంతమంది ఫెయిల్ అనేది అదొకటి అనాలిసిస్ ఒకటి చూద్దాము. ఆ తర్వాత ఫైనల్గా సప్లిమెంటరీ ఎగ్జామినేషన్, రీవాల్యుయేషన్, కౌంటింగ్ ఎవరెవరు ఏదేది కట్టుకోవాలి, ఆ డేట్స్ ఎప్పుడు ఉంటాయి, దానికి ఎవరు అప్లై చేయొచ్చు, ఎలా అప్లై చేయాలి, కంప్లీట్ ప్రాసెస్ అంతా ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా మన ఛానల్ని, మనబడి వీడియోస్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే, పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే యూస్ఫుల్ వీడియోస్ అన్నీ కూడా ఎంసెట్కి సంబంధించింది, కౌన్సిలింగ్కి సంబంధించిన అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే కింద మనము టెలిగ్రామ్ ఛానల్ కూడా ఒకటి రన్ చేస్తున్నాము. ఆ టెలిగ్రామ్ ఛానల్లో చాలామంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. సో వాళ్ళకి పీడిఎఫ్స్ కానీ క్వశ్చన్ పేపర్స్ కానీ టెలిగ్రామ్ ఛానల్లో పంపిస్తూ ఉంటాము. కాబట్టి ఆ టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. తర్వాత ఇంటర్మీడియట్ రిజల్ట్స్ మనబడి.co.in వెబ్సైట్లో వస్తుంది. దానికి సంబంధించిన మొబైల్ యాప్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అది క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఫాస్ట్గా మీకు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి. ఫైన్ స్టూడెంట్స్, ముందుగా అయితే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ గురించి ఒక చిన్న ఆర్టికల్ వచ్చింది మనకి ఈరోజు ఈనాడు పేపర్లో. సో ఇది బోర్డు వాళ్ళు రిలీజ్ చేస్తారా లేకపోతే ఓన్లీ ఈనాడు వాళ్ళ అనాలిసిస్ అనేది మనకు క్లియర్గా తెలియదు. బట్ ఓవరాల్గా అయితే 12th ఇస్తారు అని చెప్పి ఇచ్చారు. అంతకు ముందు రోజు వీళ్ళు 15th అని చెప్పి ఇచ్చారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఈ నెల 12న విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ విద్యా మండలి సన్నాహాలు చేస్తోంది. ప్రథమ ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి ఇవ్వనున్నారు. ఫలితాలకు సంబంధించిన అంతర్గత పనులు బుధవారం మధ్యాహ్నంతో పూర్తి కానున్నాయి. ఇందులో ఏవైనా సాంకేతిక సమస్యలు అంటే టెక్నికల్ ఇష్యూస్ ఏదైనా వస్తే 1-2 రోజులు ఆలస్యంగా ఫలితాలు విడుదల చేయనున్నారు. ఇది ఒక చిన్న మళ్ళీ క్లాజ్ పెట్టడం జరిగింది. అన్నీ అయిపోయి 12 వస్తాయి, కానీ 1 or 2 days లేట్ అవుతుంది అన్నారు. ఇది అందరికీ తెలిసిన విషయం స్టూడెంట్స్కి అందరికీ. సో 12th నుంచి 15th వరకు మనం మొన్న అనుకున్నాము. ఇన్ కేస్ అంటే 12th మనకు 11th రంజాన్ ఉంటుంది. సో 11th తర్వాత 12th రంజాన్ రోజు ఎట్లా మనకు హాలిడేనే, కాబట్టి దీన్ని పోస్ట్పోన్ చేసినా కూడా 12th రోజు ఒకవేళ ఫ్యాకల్టీ వాళ్ళు అపీర్ కాకపోతే మనకు 13th వచ్చే ఛాన్సెస్ ఉంది. సో 13th 14th కాకపోతే 15th ఉంటుంది. సో ఓవరాల్గా 12th or 15th ఈ మధ్యలో ఏ రోజైనా ఉండొచ్చు మనకు రిజల్ట్స్ అయితే. బట్ 12th అనుకొని ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాము. 12th రోజు రిజల్ట్స్ ఉంటాయని. నెక్స్ట్ జిల్లాల వారీగా పాస్ పర్సంటేజ్ ప్రీవియస్ ఇయర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాము. ప్రీవియస్ ఇయర్స్ ఇదంతా కూడా. సో లాస్ట్ ఇయర్ డిస్ట్రిక్ట్స్, ఈ ఇయర్ డిస్ట్రిక్ట్స్ మారాయి. బట్ కృష్ణాకి సంబంధించిన కృష్ణాకు సంబంధించి చుట్టుపక్కల ఉన్న జిల్లాలు అయితే మాత్రం వాళ్ళందరికీ 57,321 మంది అపీర్ అయితే 44,000 మంది పాస్ అయ్యారు. దాంట్లో 77%. సో కృష్ణా చుట్టూ డిస్ట్రిక్ట్స్ ఏవైతే సపరేట్ అయినాయో వాళ్ళందరూ కృష్ణా డిస్ట్రిక్ట్స్ కింద తీసుకోండి. వెస్ట్ గోదావరి 70% ఉంది, గుంటూరు 68% ఉంది, నెల్లూరు 67%, విశాఖపట్నం 63%, ఈస్ట్ గోదావరి 59%, అనంతపురం 57% అండ్ కర్నూలు 56%, దెన్ చిత్తూరు 56%, ప్రకాశం 51%, శ్రీకాకుళం 51%, విజయనగరం 47%, కడప 46%, టోటల్గా అయితే 61%. స్టూడెంట్స్ ఇదైతే మాత్రం చాలా గమనించండి. ఇది 2023 డేటా, ఇది 2024 కాదు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే డిస్ట్రిక్ట్ వైడ్ పాస్ పర్సంటేజ్ ఏ రకంగా ఉంది అనేది చూపిస్తున్నాను. అలాగే మనకు ఇయర్ వైజ్ ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ పాస్ పర్సంటేజ్ ఓవరాల్గా ఎంత ఉంది ఆంధ్రప్రదేశ్లో 2018లో చూస్తే మనకు మొత్తం కలిపి అపీర్ అయిన వాళ్ళు 44,78,613. ఇది ఫస్ట్ ఇయర్ సంబంధించి. ఫస్ట్ ఇయర్ 62% ఉంది అండ్ సెకండ్ ఇయర్ వచ్చి 69% ఉంది. మార్చ్ 2018 మొత్తం ఓవరాల్గా. 2019లో ఫస్ట్ ఇయర్ 60%, సెకండ్ ఇయర్ 68% ఉంది. మార్చ్ 2020 ఇయర్లో టోటల్గా ఫస్ట్ ఇయర్ వాళ్ళు 59% పాస్ పర్సంటేజ్, సెకండ్ ఇయర్ కూడా 59 ఉంది. 2021లో సో కోవిడ్ పాస్, సో అందరికి 100% పాస్ ఇచ్చేశారు కోవిడ్ కాబట్టి. 2022లో 54% ఫస్ట్ ఇయర్ అండ్ 61% సెకండ్ ఇయర్. ఇది అందరికన్నా తక్కువ, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ ముందు ఇయర్ అంతా కోవిడ్ ఉంది కాబట్టి చాలామంది స్టూడెంట్స్ కాలేజీకి వెళ్లకుండా అక్కడ సరిగ్గా చదవకుండా సో సమ్ ఇష్యూస్ రావడం వల్ల వాళ్ళకి ఆ మార్కుల పర్సంటేజ్ తగ్గింది. దెన్ 23కి వచ్చేసరికి 61% ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్కి వచ్చి 72%. ఓవరాల్గా మనకు 2024 కూడా చూసుకుంటే ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి 60 నుంచి 62% ఫస్ట్ ఇయర్ ఉంటుంది అండ్ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మనకు 65 నుంచి 70% మధ్యలో ఉంటుంది. ఇది ఓవరాల్ పాస్ పర్సంటేజ్ ఫర్ 2023. సో అదేవిధంగా మనకు సప్లిమెంటరీ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ 2 రకాలు ఉన్నాయి: రీవాల్యుయేషను, రీవెరిఫికేషను, సప్లిమెంటరీ. రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ 2 ఉన్నాయండి. రీవాల్యుయేషన్ అంటారు లేకపోతే రీకౌంటింగ్ అంటారు. దెన్ రీవెరిఫికేషన్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏందో చెప్తాను. రీకౌంటింగ్ అంటే వీళ్ళు ఇన్ కేస్ ఇప్పుడు మీ క్వశ్చన్ పేపర్, మీ ఆన్సర్ షీట్ని
ఎవరైతే వాల్యుయేట్ చేస్తారో లెక్చరర్స్ వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కటి టిక్ చేసుకుంటే వెళ్ళిపోతారు. టిక్ చేసి ఈ క్వశ్చన్కి ఒక పర్టికులర్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటే వాళ్ళు 2 మార్క్స్ ఉంటే వాళ్ళు పొరపాటున 1 మార్కు, దీనికి 5 మార్క్స్ ఉంటే పొరపాటున 3 మార్క్స్, 8 మార్క్స్ ఉంటే పొరపాటున 2 మార్క్స్, ఇలా ఏదన్నా పొరపాటు జరిగితే వీళ్ళు ఏం చేస్తారంటే ఎండ్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ కింద ఆన్సర్ షీట్ కింద టోటల్గా ఈ పేపర్లో వచ్చింది వీళ్ళకి 6 అని చెప్పి ఏదో కౌంట్ చేసేస్తారు. సో ఇది ఒక్కొక్కసారి వేసే ఫ్యాకల్టీ రాంగ్ కూడా వేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఈ రీకౌంటింగ్ అని అప్లై చేస్తే వీళ్ళు ఏం చేస్తారంటే ఇది మొత్తం రీకౌంట్ చేస్తారు మళ్ళీ. అంటే ఎవరైతే వాల్యుయేటర్ మీకు కౌంటింగ్ చేసింది తప్పు ఉందా కరెక్ట్ ఉందా అని రీకౌంటింగ్ చేస్తారు. సో కాబట్టి ఎవరైనా సరే మాకు కౌంటింగ్ నాకు 95 మార్కులు ఎక్స్పెక్ట్ చేసి నాకు 80 మార్కులు వచ్చాయి 70 మార్కులు వచ్చాయి అనుకున్న ప్రతి ఒక్కరు ఫస్ట్ రీకౌంటింగ్కి వెళ్ళిపోవచ్చు, రీకౌంటింగ్ చేసుకోవచ్చు. దెన్ సప్లై ఆఫ్ స్కాన్డ్ కాపీ కమ్ రీవెరిఫికేషన్ ఆఫ్ వాల్యూడ్ ఆన్సర్ షీట్స్. ఈ రీవెరిఫికేషన్ అంటే మీ ఆన్సర్ షీట్ని ఫస్ట్ పేజీ నుంచి లాస్ట్ పేజీ దాకా ఫ్యాకల్టీ మొత్తం క్షుణ్ణంగా మళ్ళీ పరిశీలిస్తారు. కొత్త ఫ్యాకల్టీ వస్తారు. సో ఇంతకుముందు మీరు ఆన్సర్ రాసారా లేదా, రాసినప్పుడు ఆ వాల్యుయేటర్ దానికి మార్కులు ఇచ్చాడా లేదా, ఎందుకు ఇవ్వలేదు, ఇది ఆన్సర్ ఇంకా బాగా రాశాడే ఇది కానీ ఇతను తక్కువ మార్కులు ఇచ్చాడే అని చెక్ చేసి రీవెరిఫికేషన్ చేస్తారు. అయితే ఇక్కడ చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఇన్ కేస్ నాకు రీవెరిఫికేషన్లో తక్కువ మార్కులు వస్తే ముందు దానికన్నా నాకు ముందు తీసుకుంటారా రీవెరిఫికేషన్ మార్కులు తీసుకుంటారా అంటే బెటర్ ఆఫ్ 2 అండి. ఫస్ట్ ఒకవేళ మీకు ఒక సబ్జెక్ట్లో 45 మార్క్స్ వచ్చాయి, సెకండ్ దాంట్లో 40 మార్క్స్ వచ్చాయి అనుకోండి, రెండిట్లో బెటర్ ఏదైతే ఉందో అంటే 45 మార్క్స్ని ఇదే కన్సిడర్ చేస్తారు తప్పితే రీవెరిఫికేషన్లో 40 మార్క్స్ వచ్చిందని కన్సిడర్ చేయరు. మరి ఈ రీవెరిఫికేషన్ తర్వాత ఈ రీకౌంటింగ్ ఎలా అప్లై చేయాలి అంటే వీళ్ళు ఒక డేట్ ఇస్తారు, మనకు ఎగ్జామ్ రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా ఫర్ ఎగ్జాంపుల్ ఈ మనకు 2023కి సంబంధించింది, ఇది 2023 సంబంధించి ఏప్రిల్ 26 మనకు రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే మే 6 దాకా అంటే 16 + 6 మొత్తం ఒక 15 డేస్ టైం ఇస్తారు. ఈ 15 డేస్ లోపల మీరు అప్లై చేసుకోవాలి. రిజల్ట్స్ మనకు 12వ తారీఖు ఏప్రిల్ అనుకుంటే 15 డేస్ అంటే 27th వరకు మనకు టైం ఉంటుంది. ఎలా అప్లై చేయాలి అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, ఆ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా మీ కాలేజెస్లో పోయి ప్రిన్సిపల్స్ని అడిగితే వాళ్ళు మీ తరపున అప్లై చేసి దానికి సంబంధించిన ఫీజు మీ దగ్గర కట్టించుకొని అప్లై చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకో గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రీవెరిఫికేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ముందు రీకౌంటింగ్ అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది ఈసారి ఏమన్నా పాయింట్స్ కండిషన్స్ ఏమైనా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అది కండిషన్స్ ఏదైనా చేంజ్ అయితే ఖచ్చితంగా మనం అప్డేట్ చేస్తాం. దెన్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది? ఐపీఎస్ ఎగ్జామినేషన్. ఐపీఎస్ ఎగ్జామినేషన్ అంటే ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ అనుకోండి. ఇది 24/5/2023 లాస్ట్ ఇయర్ 1 మంత్ తర్వాత ఎగ్జాక్ట్గా రిలీజ్ అయింది. మనకు 24th రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి ఏప్రిల్ 24th మే వచ్చింది ఎగ్జామినేషన్స్. అలాగే ఇన్ ద సేమ్ వే మనకు ఈరోజు ఈ సంవత్సరం 12th మనకు ఎగ్జామ్ రిజల్ట్స్ ఉంటే మనకు 12th నెక్స్ట్ మంత్ 12th నుంచి సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ స్టార్ట్ అవుతాయి. మరి దీనికి ఎవరెవరు అప్లై చేసుకోవాల్సి అంటే ఎవరైతే స్టూడెంట్స్ సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయ్యారో వాళ్ళందరూ, ప్లస్ ఇంప్రూవ్మెంట్ మాకు ఇంకా ఎక్కువ మార్కులు వస్తాయి, మేము రాస్తే ఈసారి ఎక్కువ మార్కులు వస్తాయి, లాస్ట్ టైం మేము సరిగ్గా రాయలేకపోయాము అనుకున్న ప్రతి ఒక్కరు కూడా దీనికి ఐపీఎస్ అనే థియరీ ఎగ్జామినేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్. సో ఐపీఎస్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ కూడా ఉంటాయి. ఇన్ కేస్ కొంతమంది స్టూడెంట్స్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఆబ్సెంట్ అయ్యే ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఐపీఎస్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అయితే దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంటుందంటే హార్డ్లీ 10 to 15 డేస్లో మనకు లాస్ట్ డేట్ అయితే ఉంటుంది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ అండ్ సప్లిమెంటరీ అన్నిటికి కూడా 15 డేస్ లాస్ట్ డేట్ ఉంటుంది. అండ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ రిలీజ్ అయిన 1 మంత్లో ఉంటుంది. సో ఇది స్టూడెంట్స్ ఈ యాజ్ ఆఫ్ నో మనకున్న ఇన్ఫర్మేషన్. కొత్త ఇన్ఫర్మేషన్ ఏది వచ్చినా కూడా మన ఛానల్ అప్డేట్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.